బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ నీటివాటాన్ని జగన్ కోసం ఏపీకి అప్పగించే నేతలా మాట్లాడేదని మండిపడ్డారు. ఇక 2 సార్లు ప్రజలు గెలిపించినా కూడా దక్షిణ తెలంగాణను కేసీఆర్, హరీష్ రావులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం పోగానే నీటివాటా గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరిగిందన్నారు నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్ లో 23న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అధ్యక్షతన మీటింగ్ నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత తొలిసారి పీసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొంటారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్. అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలపై ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును 10 ఏళ్లు గాలి కొదిలేశారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీరు పోతున్నా కూడా హరీష్ రావు కనీసం స్పందించలేదన్నారు చామల. హరీష్ రావు గారు, మీరు కృష్ణా జలాల గురించి ఈ రోజు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చూస్తే నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు పునాదిరాలు లేచి దాని గురించి 10 ఏళ్లు పట్టించుకొని మీరు అపెక్స్ మీటింగ్ ఒకసారి పెడితే అసలు అటెండ్ కూడా కానటువంటి మీరు గోదావరి జలాలను తీసుకుపోయి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి మీ మామగారు పోయి రోజా గారి ఇంటి దగ్గర కూర్చొని చేపల పులుసు తిని ముచ్చడి చెప్పుకొచ్చిన మీరు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా తెలంగాణ ప్రజల ముందు మాట్లాడితే కృష్ణా జలాల మీద ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. గులాబీ పార్టీ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తలను కలిశారు ఆది శ్రీనివాస్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకు పోతూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ విధంగా ఆరోపణలు చేయడము, అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎంతకు సబబనేది ఈరోజు అనవలసింది పోయి, అలాంటి పొరపాట్లు చేయకమని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు హెచ్చరిక చేయవలసింది పోయి అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదేదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లాలో ఆన్లైన్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కొనుగోళ్ల ఆలస్యంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గిరిరాజ్ సింగ్ దృష్టికి ఎమ్మెల్యే వివేక్ తో కలిసి తీసుకువెళ్లామన్నారు. తమ ఒత్తిడితో కాటన్ సేల్స్ తిరిగి ఆన్లైన్లో స్టార్ట్ అయ్యేలా కేంద్ర మంత్రులు అధికారులను ఆదేశించారన్నారు వంశీకృష్ణ. నిన్న వివేక్ గారితో పాటు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ గారి మీద ఒత్తిడి తెచ్చి సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిఎండి గారు లలిత్ కుమార్ గారితో మాట్లాడి వారి మీద రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా 10,000 నుంచి 20,000 మంది రైతులు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి సిస్టమ్ ఇమీడియట్ గా తక్షణమే ఆన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లలిత్ కుమార్ గారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. న్యాయం చేస్తాం తక్షణమే అని చెప్పి వారు ఇమీడియట్ గా ఆన్లైన్ కొనుగోలు మొదలు పెట్టినారు. రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు 18% పెంచేలా చూడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనకు అనుగుణంగా చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని లేఖలో ఖర్గేకు రిక్వెస్ట్ చేశారు. జనాభా పెరిగినందున వచ్చే రాష్ట్ర బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాలకు 18% నిధులు కేటాయించాలని కోరుతూ ఖర్గేకు లేఖ రాశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చెన్నూరు నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రులతో మాట్లాడి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు రైతులు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం పత్తి నిల్వలు అమ్ముకునే వరకు సీసీఐ కొనుగోళ్లు జరుగుతాయన్నారు కాంగ్రెస్ నాయకులు.